వంశీ అనేవాడు చాలా పిలుపుడు. నేను లోకేష్ బాబు గారి గన్నవరం మీటింగ్ లో కూడా చెప్పాను, సార్ మీరు విజువల్స్ చూడండి. ఇతను ఎలా మీకు ఆ విషయం లేదు, అసలు ఇతనికి ఎందుకంటే వాళ్ళ కార్లో ఎవరైనా చెమటం కొట్టాడు ఎప్పుడన్నా? మీరు చెప్పండి అమ్మా, ఎవరైనా చెమటం కొట్టాడా? 4 కార్లు ఎందుకు? సో రవి గారు ఫోటో పెట్టుకొని సో రవి గారు అంటాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి సమాజంలో చీడ పురుగు ఈ వంశీ అనే వ్యక్తి. కాబట్టి దయచేసి ప్రజలు కూడా గమనించండి, వంశీ ఎక్కడ కనబడితే పట్టుకొని పోలీసులకి అప్పగించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే తమ్ముడు? అంటే మీకు తెలుస్తుంది మనీ సినిమాలో బ్రహ్మాండం రౌడీ గారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని చెలాయిస్తారు. ఆయన ఎవరో తెలుసు కదా, ధనవారం చాందాన్ని రోమపల్లి వంశీ. రోమపల్లి వంశీ అనేవాడు పెద్ద కన్నింగ్ ఫెలో. అతను అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని, లోకేష్ బాబు గారిని, కుటుంబ సభ్యుల మీద అనేక మాటలు మాట్లాడి తెలుగుదేశం పార్టీ ఆఫీసు తగలబెట్టి దాంట్లో ఇవాళ పారిపోయి అసలు ఎన్నికలైన మరుక్షణమే అక్కడి నుంచి పారిపోయి నోరుందని ఇష్టం వచ్చినట్టు వాగడం ఎందుకు, ఎన్నికలు అయిపోగానే పారిపోవడం ఎందుకు, ఎంత అందుకనే కాపుతాదా. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అంటే నేను మీడియాలో చూసా పోలీస్ బృందాలు ఒక 3 గాలిస్తున్నాయని, దాన్ని తప్పుదారి పట్టించడానికి, ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి కానీ మళ్ళీ సోషల్ మీడియాలో వంశీని హైదరాబాద్ నుంచి వస్తుంటే అరెస్ట్ చేశారు అని ఒక తప్పుడు ఏమంటారు ప్రచారం. పారిపోయి ఎక్కడ దాక్కున్నాడు, ఎలికి బొక్కలో దూరినట్టు ఎక్కడ దూరిపోయాడు. దూరిపోయి మళ్ళీ ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి. వంశీ నువ్వు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేవాడివి, నేను పరిజ్ఞాన రవి సన్నిహితుడిని, లేదా పరిజ్ఞాన రవి అనుచరుడిని అని ప్రగల్భాల పడిన వాడివి నువ్వు. ఆ పరిజ్ఞాన రవి గారి మీద గౌరవంతో కొంతమంది సరే సహకారులుగానో లేకపోతే మిత్రులుగానో ఉన్నారు. నువ్వు ఆఖరికి పరిజ్ఞాన రవి గారి ఆస్తులు కూడా దోచావు. హైదరాబాద్ లో పరిజ్ఞాన రవి గారు ఇతని పేరు మీద పెట్టిన ఆస్తులు కూడా దోచాడు. దోచి ఇవాళ ఇతను ఎంత కన్నింగ్ పేరు అంటే, విజయవాడ నగరంలో పార్టీ అధ్యక్షుడిగా చేసినప్పుడు మనకు తెలుసు, ఇక్కడ మనిషి ముందు ఒక మాట, మనిషి లేనప్పుడు ఒక మాట. ఎందుకు మారాడో కూడా మిమ్మల్ని మీకు వివరిస్తున్నాను. మొన్నటి వరకు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి ఆంజనేయుల్ని ఒక హాని చేశారు. ఇరికించాడు ఆంజనేయులు. ఆంజనేయులు ఏం చేశాడు, డీజీగా వచ్చాడు. అప్పటి వరకు తెలుగుదేశం ఉన్నంత వరకు బిల్డప్ ఏంటంటే, సూర్యుని నేనే చంపించా, నా రాళ్ళు నేనే చంపించా, ఏం నేనే చంపించానని ఈ పోస్టుల మాటలతో బతికేవాడు. ఎప్పుడైతే డీజీగా వచ్చాడో చంద్రబాబు గారు చెప్పారు, నీకు ఎవడన్నట్టు నేను ఉన్నాను. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక పర్వతం అండ, తప్పు చేయలేని వాడికి అండ, తప్పు చేస్తే మాత్రం సొంతవాడన్నా సరే క్షమించడు ఆయన. అంటే మాయ మాటలు చెప్పి భయపడి పారిపోయాడు. ఏమి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే,
లోకేష్ బాబు గారు ఇతని క్యారెక్టర్ మీద అసెస్ చేశాడు, నా క్యారెక్టర్ తగ్గించాడు. అందుకే క్యారెక్టర్ లేని వ్యక్తి నువ్వు. నీకు క్యారెక్టర్ అనేది ఉందా? నువ్వెవడివి? నీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నువ్వు పరిటాల రవి గారి దగ్గర ఒక చెంచా, ఆ చెంచా పట్టుకొని ఆ రవి గారి పేరు చెప్పి ఎన్నో అక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తి. బ్రహ్మలింగం చెరువు ఈ వంశీతో పాటు ఇంకో 4-5 దాంట్లో మొత్తాయి. నేను ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వివరిస్తున్నానంటే, పోలీసులు వంశీని అరెస్ట్ చేయకుండానే పారిపోయి దాక్కొని సోషల్ మీడియాలోని కొన్ని మీడియా ఛానల్ వాళ్ళు కూడా తీరిక సోషల్ మీడియాలో వచ్చినాయే అరెస్ట్ చేసేవారు అనుకున్నాడు. వంశీని పోలీసులు అరెస్ట్ చేయలేదు. వంశీ పారిపోయినటువంటి వ్యక్తి. వంశీ అధికారం ఉన్నప్పుడు ఈ కాంతాల పిచ్చి పిచ్చి కోతలు కూసి ఇవాళ అధికారం పోగానే ఎలా పారిపోయాడో ప్రజలు అందుకే మీకు చెప్పేది. తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి నువ్వు భలే వాళ్ళు నమ్ముకున్నావు. ఈ కొడాలు కానీ వంశీ పేరు కానీ నిన్న వంశీ అంటే పలకలేదన్నమాట. దీంట్లో ఏదో మీకేదో స్వాతంత్ర సమరయోధులాగా ఇతను వెళ్ళి వాక పలకరిస్తున్నాడు. అసలు బుద్ధి ఉందా మీకు? మీకు బుద్ధి జ్ఞానం ఉందా? మళ్ళీ అదేంటంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దాడులు ఎక్కువైనాయి, ఇలా అరెస్టులు ఎక్కువైనాయి అన్నాడు. వంశీని గన్నవరంలో అతను చేసిన పని గురించి నేను చెబితే ఇదే పేరుని నువ్వు నా మీద కేసులు పెట్టావు చెప్పా. బెల్లం ఎక్కువ, విషయం తక్కువ అని. వంశీ అనేవాడికి బెల్లం ఎక్కువ. 4-5 కార్లు ఏ సినిమాలో లాగా విషయం లేదు అక్కడ తిరిగి. కాబట్టి ఈ వంశీ ఈ పరిటాల సునీల్ గారు కూడా ఒక క్షణం చెప్తున్నా. ఏదో పాత పరిటాల రవి గారు పడి సరే సునీల్ గారు వాటిని క్షమించకండి. వాటి క్షమాపణ అనేది మనం ఇవ్వకూడదు. ఎందుకంటే క్షమాపణ ఇచ్చే మనిషి కాదు అతను. పురుషు చేసిన తర్వాత కూడా క్షమాభిక్ష ఉంటుంది. క్షమాభిక్షగా కూడా అర్హుడు కాదు ఈ వంశీ. ఈ కాంతాదా అనుకొని జగన్ అనేవాడు అయిపోయాడు. జగన్ కూడా ఈ కాంతాలో చూసేవాడంటే ఎన్నికలలో ముందు ప్రచారంలో సింహం సింగల్గా వస్తుంది ఎదుర్కోండి అని రజనీకాంత్ డైలాగ్ చెప్పాడు. తీరా 11 సీట్లు వచ్చేసరికి అదే నా పరిస్థితి ఉందా అని ఇప్పుడు రజనీకాంత్ అయిపోయాడు. అప్పుడు ఎన్నికల ముందేమో సింహం సింగల్గా వస్తుంది ఎదుర్కోండి అని రజనీకాంత్ లాగా డైలాగులు చెప్పి 11 సీట్లు రాగానే రజనీకాంత్ అయిపోయాడు. చూడండి పెద్దకి చూస్తాడు జగన్మోహన్ రెడ్డి మన ఢిల్లీ వెళ్ళాడు, బిడ్డలు చూపులు చూస్తున్నాడు. ఒకటే చెప్తున్నాం, వంశీ అనేవాడు క్షమాపణకి అర్హుడు కాదు. అతను దయచేసి మీడియా కూడా అతని విషయంలో ఎక్కడ కూడా దాడి చూపించద్దు. వాడు ఒక నమ్మకద్రోహి, నమ్మించి మోసం చేసే వ్యక్తి. చంద్రబాబు గారిని మోసం చేశాడు. అసలు వంశీ చరిత్ర ఏంటి? వంశాలను విజయవాడ నగరం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మిస్ అయితే చంద్రబాబు గారు కూడా కార్యకర్తలు పిలిపించాడు. రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ ఉన్నారో కార్యకర్తలు కూడా నెతమని
కానీ ఈ వంశీ పార్టీ చేసుకున్నారు. అలాంటి వంశీ మళ్ళీ వైసీపీలో చేరారు. చూడండి, అసలు పార్టీ వైసీపీ పార్టీ దానికి ఒక నీతి నియమం ఉందా? ఆ సొంత చేతి మీదేమో సోషల్ మీడియా ఉన్న వాళ్ళతో షర్మిలా శర్మ అని అనిపిస్తాడు ఈ జగన్మోహన్. వాళ్ళ తండ్రి చనిపోతే పార్టీ చేసుకున్న వ్యక్తిని పార్టీలో చేర్చుకున్నాడు. అంటే విలువలు లేని పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ. అందులో ఉన్నటువంటి వ్యక్తులు కూడా విలువలు లేని వ్యక్తులు. కాబట్టి వంశీ అనేవాడు అరెస్టు చేయలేదు. దయచేసి ప్రజలు గమనించండి, వీడు పారిపోయి ఉన్నాడు. ఎక్కడున్నా సరే ప్రజలకు కనబడితే ప్రజలన్నా సరే పట్టుకొని పోలీసులకు అప్పగించాలని దయచేసి కోరుతున్నాం. ఏమంటే అదే అసలు కాదు, మీకు చెప్పాను కండి. ఇప్పుడు అతను లేనిపోయిన మాటలు మాట్లాడలేదు. ఏది అధికారాన్ని అడ్డం పెట్టుకోవాలి. లేనిపోయిన అసలు మాట్లాడకుండా మాట్లాడేవారు. నేను మాట్లాడతా జగన్మోహన్ రెడ్డి మీద, ఆ పార్టీ మీద, ఆ పార్టీ చేసే తప్పుల మీద విమర్శిస్తా. అంతేగాని నేను ఎవరిని అనలేదు, ఆ కుటుంబ సభ్యులు ఎవరిని అనలేదు. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అధికారం శాస్త్రం అనుకున్నాడు. అక్కడ ఇక్కడ ఉన్నప్పుడేమో జగన్మోహన్ రెడ్డి విమర్శించాడు. అన్నం తినేవాడు ఎవరు వెళ్తాడా అని. ఏంటి జగన్మోహన్ రెడ్డి పార్టీలో వెళ్తున్నారా అంటే అన్నం తినేవాడు ఎవరు వెళ్తున్నాడా అని. తీరా అందులోకి వెళ్ళాక చంద్రబాబు గారిని విమర్శిస్తాడు, లోకేష్ బాబు గారిని విమర్శిస్తాడు, ఇంట్లో వాళ్ళు విమర్శిస్తాడు. కానీ ప్రజలకు వంశీ చరిత్ర తెలియాలి. వంశీ అనేవాడు ఎంత భయపడో, ఎంత బిల్డప్ ఇచ్చి బిల్డప్ ఎక్కువ విషయం అసలు లేదు, తక్కువ కాదు, అసలు లేదు, విషయమే లేదు. ఇలాంటి వ్యక్తులు 3-4 కాలంలో ఒక కిరాయి మనుషులు పెట్టుకొని పెద్ద కాందాదాలాగా బిల్డప్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉండడానికి అనర్హులు. పార్టీలకు అతీతంగా చెప్తున్నా నేను ఇది. ఇలాంటి వ్యక్తులు సమాజంలో జనజీవన స్రవం అంటాడు, దాంట్లో ఉండడానికి వీళ్ళు అనర్హులు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వ్యక్తులు. గడిపే పెళ్లి కూడా ప్రపంచం దినం కూడా అంటారు. కాబట్టి వంశీ కన్నింగ్ మైండ్, ఆ కన్నింగ్ మైండ్తో ఆడే గేమ్ని ప్రజలు నమ్మద్దు. వంశీ పారిపోయి ఉన్నాడు, పారిపోయి పోలీసులు అరెస్ట్ చేశారని ఒక గేమ్ ఆడుతున్నాడు. కనుక ప్రజలు ఇది గమనించాలి. వంశీ ఎవరికైనా జరిగితే మాత్రం పోలీసులకి పట్టుకొని అప్పచెప్పాలని కూడా కోరుతున్నాం.